ముఖ్యంగా చెప్తున్నాను చూడండి, ఫిజికల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు డైరెక్ట్ మీరు స్ట్రెంత్ వర్కౌట్లు చేయొద్దు, శాండ్ వర్కౌట్లు చేయొద్దు, హిల్ వర్కౌట్లు చేయొద్దు, స్టెప్స్ వర్కౌట్లు చేయొద్దు. బాడీ కండిషన్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి బిగినర్స్కే, బాడీ కండిషన్లోకి వచ్చిన తర్వాత, మజిల్ ఫామ్ అయిన తర్వాత, బ్రీత్ కంట్రోల్ అయిన తర్వాత నీవు మినిమం ప్రాక్టీస్ చేయగలవు, మినిమం 3 km ఈజీగా చేయగలవు అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు స్ట్రెంత్ వర్కౌట్ స్టార్ట్ చేయండి, అప్పుడు హిల్ వర్కౌట్ స్టార్ట్ చేయండి, అప్పుడు శాండ్ వర్కౌట్ చేయండి. అప్పుడు మీ బాడీ అన్నది కండిషన్లోకి వస్తే, మజిల్ అన్నది సపోర్ట్ చేద్దే, వర్కౌట్ చేసినా సరే హెవీ పెయిన్స్ అనేది రాకుండా ఉంటాయి, చిన్ బోన్ పెయిన్స్ రాకుండా ఉంటాయి, ఓవర్ బ్రీత్ అన్నది అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, హెవీగా ఏది చేసుకెళ్ళినా సరే మీరే ఇబ్బంది పడతారు. ఈసారి SHGD మన దగ్గర మంచి వచ్చేప్పటికి చాలా ప్రాపర్ వేలో ట్రైనింగ్ అయితే మనకు జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మన జోష్ ఫిట్నెస్ అకాడమీలో జాయిన్ అవ్వండి. నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, హెవీగా వెళ్ళడం వల్ల కూడా ఇబ్బంది పడతారు, అలాగని ఈజీగా నెగ్లెక్ట్ చేసినా సరే ఇబ్బంది పడతారు. ఒక ప్రాపర్ వేలో ఒక గైడెన్స్ తీసుకొని, ఎవరైనా సపోర్ట్ తీసుకొని వెళ్తే ఆ సపోర్ట్ వేరేగా ఉంటుంది, ఆ గైడెన్స్ వేరేగా ఉంటుంది, ఆ వర్కౌట్లు ఆ స్టాండర్డ్ వేరేగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, చాలా బాగా యూజ్ అయ్యింది, చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.